పృథ్వీ, మీరు చెప్పండి, ఇందాక అర్బన్ నక్సలైట్లు ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా ఆ నక్సలిజానికి మద్దతుగా మీరు నిలబడుతున్నారు అంటే మీరు అంటున్న ప్రొఫెసర్లు అర్బన్ నక్సలైట్లు ఎవరు? మీ దృష్టిలో అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి? అర్బన్ నక్సలైట్ అంటే నక్సలైట్ల యొక్క భావజాలంతో నక్సలైట్లకు మద్దతుగా నక్సలైట్లకి ఏవైతే వాళ్ళ యొక్క అవసరాలను సమకూర్చుతూ పట్టణాల్లో ఉంటూ వాళ్ళని అర్బన్ నక్సలైట్లుగా మనం అంటున్నాం. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ప్రొఫెసర్లని పేర్లు పెట్టన్నారు కదా, ప్రొఫెసర్లని ఆ పేర్లు ఎవరు, అర్బన్ నక్సలైట్లు ఎవరు? మీరు హరగోపాలు, ప్రొఫెసర్ కాసిము, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత, గడ్డం లక్ష్మణ్, పిఎల్ విశ్వేశ్వరరావు, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ బీజేపీ కనుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పి ఒప్పుకుంటారా? దేంట్లో నిజంగా నక్సలైట్లతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని కనుకోవడంలో ఫెయిల్ అయిందంటారా? వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేశారండి. ఇప్పుడు కాసింని గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గగ్గోలు పెట్టిర్రు, నక్సలైట్లతో సంబంధం లేదు, నక్సలైట్తో సంబంధం లేదని. వాటి నిప్పులేందే పొగరాదు. పైన చెప్పిన పేర్లందరూ అర్బన్ నక్సలైట్, వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లే. నేను ఏమంటానంటే, ఇప్పుడు గూడెల్లో పోలీసులతో సన్నిహితంగా ఉంటుర్రు అని చెప్పి, పోలీసుల పక్షాన మాట్లాడుతుర్రు అని చెప్పి, వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకుండా పోలీస్ ఇన్ఫార్మ్ లేకపోతే చంపుతున్నప్పుడు వీళ్ళు బాహాటంగా, మీరు ఇంకా చూడొచ్చు, మీరు శాంతి చర్చలు అని చెప్పి వాళ్ళు సెమినార్ పెట్టిర్రు అంటే నక్సలైట్ మద్దతుగానే కదా. నేనేమంటున్నా అంటే, పోలీసులను చంపినప్పుడు వీళ్ళెందుకు శాంతి చర్చల కోసం వాళ్ళని ఎందుకు, ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తుర్రు శాంతి చర్చలు జరపాలని చెప్పి. కేంద్ర బలగాలు మన నక్సలైట్లు కేంద్ర బలగాలను చంపినప్పుడు ఇదే ప్రొఫెసర్లు, ఇదే మేధావులు, ఆర్మీ వాళ్ళు కూడా మన దేశ బిడ్డలే, మీరు వాళ్ళని చంపకండి, శాంతి చర్చలకు రండి అని చెప్పి ఎప్పుడైనా నక్సలైట్లకు ఎవరైనా ఎప్పుడైనా విజ్ఞప్తి చేసిర్రా? వీళ్ళు ఇప్పుడు నక్సలైట్లు మన దేశ బిడ్డలే, వాళ్ళపైన కాల్పులు జరపద్దని మేధావులు మేమందరము, మాకు మానవత్వం ఉందని చెప్పిన వాళ్ళు, ఇదే కేంద్ర ప్రభుత్వ బలగాల నక్సలైట్లు చంపినప్పుడు సైనికులు కూడా మన దేశ బిడ్డలే, వాళ్ళని చంపకండి, చర్చలకు రండి అని చెప్పి వీళ్ళు ఎప్పుడన్నా కానీ నక్సలైట్లను పిలిచిర్రా? అంటే అందితే కాళ్ళు లేకపోతే జుట్టు, అంటే వీళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అని మీరు ఇందాక పేర్లు చెప్పారు కదా, వాళ్ళని కూడా కాల్చి చంపాలంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లందరినీ కాల్చి చంపాలా? అవును, అర్బన్ నక్సలైట్ ఎవరితో అందరూ కూడా కాల్చి చంపాలి. ఇప్పుడు అమాయక గిరిజనులను చంపినప్పుడు వీళ్ళని ఎందుకు చంపొద్దు? అమాయకులను చంపినప్పుడు వీళ్ళెందుకు సంపద అంటున్నా? నక్సలైట్లు ఉండొద్దు, నక్సలైట్లు యొక్క సానుభూతి పరులు ఉండొద్దు. నక్సలిజం ఎందుకండి? ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు రైతాంగ పోరాటం అని చెప్పి. నక్సలైట్లు పిరికోళ్ళు, సమాజంలో ఉండి పోరాడేటువంటి సత్తా లేనోళ్ళు. మొన్నటికి మొన్న హెచ్యు 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందామని ప్రణాళిక రూపొందిస్తే మేము ధైర్యం ఉన్నోళ్ళం, మేమందరం కూడా విద్యార్థులము కొట్లాడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూమిని మేము సాధించుకున్నాం. మీకు పోరాడే సత్తా లేక మీరు పిరికోళ్ళై అడవుల్లో ఉంటుర్రు. మీకంత ధైర్యం ఉంటే పట్టణాలకు వచ్చి కొట్లాడండి. అవును కదా, ఇప్పుడు నాకు ధైర్యం ఉంది, నేను పట్టణాల్లోకి వచ్చి మీడియా ముఖంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. వాళ్ళు ఎందుకు పిరికోళ్ళు అంటే, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడలేరు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడితే వాళ్ళు అనుకున్నది కాలేదు అని చెప్పి పిరికి పందాల దగ్గర నక్సలైట్లు అడవుల్లో ఉంటూ వాళ్ళు తుపాకీని పట్టుకొని చేస్తూ ఉన్నారు. మాకు దమ్ముంది, మేము ప్రభుత్వం మేము తప్పు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, విద్యార్థుల కోసం మాట్లాడుతున్నాం, రైతుల కోసం మాట్లాడుతున్నాం, భూముల కోసం మాట్లాడుతున్నాం, ఎక్కడెవరికి ఏ అన్యాయం జరగకుండా మాట్లాడుతూ ఉన్నాం. మాకు ధైర్యం ఉంది, వాళ్ళకి ఎందుకు ఆ ధైర్యం లేదు? దేశంలో అనేక రకమైన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నక్సలైట్లు కాదు కదా, సమాజంలోకి వచ్చి కొట్లాడుతారు కదా, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతారు కదా. మీరు చెప్పినటువంటి రైతు సంఘాల యొక్క ధర్నా ఢిల్లీ కేంద్రంగా జరిగింది కదా, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది కదా. అవును, నేను అనేది ఏంటంటే 21st సెంచరీలో ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా కూడా ప్రభుత్వానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టేటువంటి అధికారం ఎవరు ఇచ్చిర్రు? ఇదే 50 ఏళ్ల కింద ఇదే రాజ్యాంగం ముందు అప్పుడు దుర్లపాలన ఉండే. అప్పుడు ఎట్లా? ఇప్పుడు నేను అనేది అదే అండి, ఒకప్పటి నక్సలిజానికి ఇప్పుడు నక్సలిజానికి చాలా తేడా ఉంది. ఇప్పటి నక్సలైట్లు అందరూ కూడా స్వార్థపరులు. ఎప్పటి నక్సలిజమైన మద్దతు ఇయ్యరండి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకులే. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకులే, రాజ్యాంగ వ్యతిరేకులే. రాజ్యాంగబద్ధంగా కొట్లాడండి, మీతో పాటు మేము వస్తాం. మీకు ఏ డిమాండ్లు ఉన్నాయో నక్సలైట్లకి మీరు బయటకు వచ్చి కొట్లాడండి. మీ న్యాయమైన డిమాండ్లు అనుకుంటే ప్రజలు మీ ఎన్నికొస్తారు కదా. కేంద్రం మీద ఒత్తిడి చేస్తారా మరి నక్సలైట్లతో చర్చలు పెట్టుకుని ఏబీపీ నుంచి?
చర్చలు ఎందుకండి? మీరు ఇందాక చర్చల ద్వారా సాధ్యం. చర్చలు ఎందుకండి? అడవులకు రండి, లొంగిపోండి అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ లొంగిపోయే వాళ్ళని కాల్చట్లేదు, లొంగిపోయే వాళ్ళని కాల్చట్లేదు. మీరు చాలా మంది లొంగిపోయారు, చాలా మంది మీరు చూడండి, గత 2-3 నెలల్లో 100 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఒకవేళ వాళ్ళు లొంగిపోయే వాళ్ళు ఓకే, ఆమె బయటికి సమాజంలోకి వస్తే ఆమెను నక్సలైట్లే కాల్ చంపారు కదా. ఒక విషయం అండి, శాంతి చర్చలకు ఎందుకు పిలవాలి? ఎందుకు పిలవాలి? నేను చెప్పేది ఏంటంటే, శాంతి చర్చలు వినండి. శాంతి చర్చలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడితే మీ డిమాండ్లు ఏమున్నాయో పిలిచి మాట్లాడతారు. మీరు కొట్లాడదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కొట్లాడదే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, కొట్లాడదే ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు వాళ్ళకి ఎట్లా వర్తిస్తాయండి? నక్సలైట్లు రాజ్యాంగబద్ధంగా దొరల నుంచి భూములు నడిపించే పేద ప్రజలకు పంచారు. ఒకటండి, మీరు సాయుధ రైతాంగ పోరాటంలో నక్సలైట్ల పాత్ర ఉంది, లేదనట్లేదు. నక్సలైట్ల పాత్రతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుర్రు. అప్పుడు ఏబీవీపీ కూడా, ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ ఎవరు కూడా దొరలకు ఎవరు సపోర్ట్ చేయలే. పేద ప్రజలు, కామన్ ప్రజలు. ఇప్పుడు మీరు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిండు ఒప్పుకుంటారా? కేసీఆర్ ఇచ్చిందంటే సబ్బండ వర్గాల ప్రజలు ఆంధ్ర పాలకుల వ్యతిరేకంగా విసుగెత్తిపై కొట్లాడిర్రు. అప్పుడు కూడా అంతే, తెలంగాణ ప్రజలు దొరల పాలన వ్యతిరేకంగా విసుగెత్తి కొట్లాడిర్రు. అప్పుడు నక్సలైట్లు, మన సిపిఐ కమ్యూనిస్టులు ఫ్రంట్ లైన్ లో ఉన్నారు. అంత మాత్రం ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చినట్టు అవుతుందా? అప్పుడు అందరూ కూడా తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు దొరలు వేసినటువంటి అకృత్యాలకి, అరాచకాలకి విసుగెత్తిపై కొట్లాడిర్రు. వాళ్ళందరూ పాత్ర ఉంది. నక్సలైట్లు ఇచ్చిన ఎట్లా అనుకుంటారు మీరు? సో ఫైనల్ గా ఏం చెప్తారు ఏబీపీ నుంచి? ఒకటే అండి, మీకు ఈ దేశ ప్రజల యొక్క సమస్యల పైన పోరాడవలసింది ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి. మీ యొక్క నాణ్యమైన న్యాయమైన డిమాండ్లు అయి ఉంటే ప్రజలు మీ వెనుకొస్తారు. ఈ దేశంలో చాలా మంది ఏదైతే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు, మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు మీ వెనుకొచ్చి కొట్లాడతారు. అంతే తప్పితే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని మేము ఇట్లనే కొట్లాడతామంటే మాత్రం కుదరదు. మీరు లొంగిపోండి, లేకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి వాళ్ళు చేస్తారు. నిజంగా ఆ మాట నిజమే. కాకపోతే ఏంటిదంటే, అంటే అప్పుడు అనగారిన వర్గాల కోసం అది పనిచేసినట్టు అనిపించలేదా? దొరలు, బెత్తందారులు, ఆనాడు ఉన్న నిజాం పరిపాలన చేతులలో నక్సలిజం సిద్ధాంతం నడిచింది. కాకపోతే ఈరోజు ప్రజాస్వామ్యంగా మనందరం కూడా గవర్నమెంట్ ఎంచుకుంటున్నాం. మనందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది. మేము కూడా నక్సలైట్లకు వ్యతిరేకం కాదు. మీరు తుపాకీ తూటాలు వదలండి, మీరు శాంతి చర్చలు, మీరు ఇంకోసారి అడవులకు పోకండి. మనందరం కూడా సమాజం నుండి కృషి చేద్దాం. శాంతి చర్చలకు మేము తయారున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు అంటారు వాళ్ళు. ఏ ప్రభుత్వం అన్నా? ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము మమ్మల్ని శాంతి చర్చలకు అవసరం లేదు, ఎన్కౌంటర్లే కావాలని చెప్పి, శాంతి చర్చలు అవసరం లేదని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అని అంటారు మీరు. మేమేమంటారు అంటే తుపాకీ తూటాలు వీడండి, మన అందరం కూడా సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. వీడొస్తామంటారు వాళ్ళు వీడొస్తాము, మేము చర్చలకు సిద్ధం అంటారు. పిట్టలకి మమ్మల్ని దొరకబట్టి కాల్చి చంపుతారు, మా అన్నంలో విషం పెట్టి చంపుతారు, మేము బయటకు వస్తాము, మాతో మాట్లాడరు అన్న కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు అని చెప్పి లెటర్ రాశారు వాళ్ళు. అన్న 2010లో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా 15 సంవత్సరాలు కూడా ఆనాడు కూడా తుపాకీ నేను వాదుతా, నా సిద్ధాంతాన్ని వాదుతా అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లు అదే బూటక సిద్ధాంతంతో అమాయక ప్రజలు చనిపోయినప్పుడు మీలాంటి మీడియా మిత్రుడైతేంది, ఇలాంటి ప్రభుత్వాలైనా కూడా దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా అనేక మంది అమాయక ప్రజలు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, సైనికులు కావచ్చు, ఇలాంటి వారు చనిపోతే మనందరం కూడా ఆనాడు మనమే వదులుతా అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లకు సపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు మన బిడ్డలే, వీళ్ళు మన బిడ్డలే. ఈ సమస్యకు పరిష్కారం ఏంది మరి? సమస్య పరిష్కారం అంటే తుపాకీ తూటాలు పక్క పెట్టండి, మనందరం కూడా శాంతి చర్చలు జరపడానికి అందరం కూడా కృషి చేద్దాం. మరొకసారి సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. కాబట్టి అడవులు మనకు ఈరోజు ఎంచుకుంటూ కాదు, సమాజంలో వండుకుంటూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. మనందరం కూడా గన్ను సిద్ధాంతాన్ని పక్క పెట్టి పెన్ను సిద్ధాంతంతో ఒక సమాజాన్ని నడుపుదామని కోరుకుంటున్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్